అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఇల్లాలి కథ 6వ భాగం. రచన జిఎస్ లక్ష్మి గారు. పెళ్ళైన కొత్తలో తల్లి మీద బెంగతో స్వరాజ్యం పుట్టింటికి ఉత్తరం రాసింది. అది తెలిసి నరసింహావతారం ఎత్తాడు రమణమూర్తి. హడలిపోయింది. మళ్ళీ ఉత్తరం ముక్క కూడా రాయలేదు. అక్క మీద బెంగతో తమ్ముడు తిలక్ ఒకసారి అంత దూరం అక్కను చుట్టానికి వచ్చాడు. కానీ అతన్ని గేటు దగ్గర నుంచే వెనక్కి పంపేశాడు రమణమూర్తి. ఈ సంగతి స్వరాజ్యానికి తెలియని కూడా తెలియదు. చెప్పటం కూడా అనవసరం అనుకున్నాడు రమణమూర్తి. ఇలా ఉత్తరాలే కదా అని ఊరుకుంటే రాకపోకలు మొదలవుతాయి. ఒకసారి రాకపోకలు మొదలైతే వాళ్ళ కుటుంబంలో లోపాలన్నీ తన చుట్టుపక్కల వారికి బంధువులకు తెలిసిపోతుంది. అది తమకెంత చిన్నతనం. అందుకే కదా అసలు తన షరతు పెట్టింది. మరి ఇంక ఒప్పందానికి విలువేముంటుంది? ఇలాంటివన్నీ మొగ్గలోనే తుంచేయాలి. మహావృక్షం అయ్యాక ఇంకేమీ చేయలేం. మంచో చెడో తనొక మాట అన్నాడు. ఆ మాట మీద నిలబడవలసిందే. కాపురానికి వచ్చిన కొత్తలో ఆ ఇంటికి అలవాటు పడ్డానికి కాస్త కష్టమే అయింది స్వరాజ్యానికి. కొడుకు మాట కాదనలేక స్వరాజ్యాన్ని కోడలుగా చేసుకుంది. కనుక పంకజం కొడుకు ఎదురుగా ఉంటే ఎంతో ఆప్యాయత ఒలకబోస్తూ మాట్లాడేది. అతను కాస్త అటు తిరిగితే స్వరాజ్యం కోడలుగా వచ్చినందుకు వచ్చిన అసంతృప్తిని అంతా కక్కేసేది. 2 రకాలుగా మాట్లాడే ఆమెతో ఎలా వ్యవహరించాలో అసలు అబద్ధం ఆడటమే తెలియని స్వరాజ్యానికి అర్థం కాలేదు. కానీ తల్లి మేనత్త దగ్గర ఒక విషయం నేర్చుకుంది. అదేమిటంటే సంసారం అన్నాక మంచి చెడు అన్నీ ఉంటాయి. ఇంట్లో మాట బయటికి రాకుండా, ఇంట్లో కూడా నోరెత్తకుండా ఎవరికి ఎలా కావాలో అలా చేసుకుపోవటమే మంచి ఇల్లాళ్ళు చేసే పని అని. అందుకని అత్తగారు ఏమన్నా సరే అత్తగారే కదా అంటుందిలే అనుకుని ఊరుకునేది. ఇంకా మరీది ఆడపడచు, ఇంకా చిన్నవాళ్ళు, అసూయలు, ద్వేషాలు ఇంకా వాళ్ళకు వంట పట్టలేదు. స్వరాజ్యం రావడంతో వాళ్ళకింట్లో ఒక మంచి స్నేహితురాలు దొరికినట్టయింది. వాళ్ళకు కావలసినవన్నీ అమరుస్తూనే వాళ్ళు చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినేది. అందుకే వాళ్ళిద్దరూ వదినా అంటూ స్వరాజ్యం వెనకే తిరిగేవాళ్ళు. కానీ ఒక్క రమణమూర్తి ఆమెకు అర్థం కాలేదు. మనిషి మంచివాడా అంటే మంచివాడే. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. భార్య అంటే ఇష్టం. భార్య కోసం మార్కెట్లోకి వచ్చిన కొత్త రకాలన్నీ తెస్తాడు. అతని మనసులో ఏముందో అతను నోటితో చెప్పడు. స్వరాజ్యం గ్రహించుకోవాలి. అతనికి అదేమిటో కొంతమంది మనుషులే నచ్చుతారు. వాళ్లతోనే స్వరాజ్యం మాట్లాడాలి. నచ్చని వాళ్ళకి ఎక్కడలేని వంకలు పెడతాడు. వాళ్లతో స్వరాజ్యం మాట్లాడకూడదు. అతను అనుకున్నది ఎదుటి మనిషి చెప్తే అతనితో ఏ సమస్య ఉండదు. కానీ అతనికి కావాల్సినవి ఏవో తెలుసుకోవటమే స్వరాజ్యానికి కష్టం అయ్యేది. తల్లికి, చెల్లికి, తమ్ముడికి ఏమీ లోటు లేకుండా రాకుండా చూసుకునేవాడు. వారి కోసం భార్య ఏదడిగినా కాదనేవాడు కాదు. వాళ్ళు కూడా స్వరాజ్యాన్నే అడిగేవారు. స్వరాజ్యం ఇంట్లో తనకున్న పరపతికి మురిసిపోతూ వారి కోరికలు తీరటానికి రమణమూర్తికి సిఫారసు చేసేది. నువ్వు చెప్పావు గనక ఇస్తున్నానన్నట్టుగా రమణమూర్తి అవన్నీ తీర్చేవాడు. ఇలాగా ఆ కుటుంబంలోని వాళ్ళందరూ స్వరాజ్యం చుట్టూ తిరుగుతూ ఆమె తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన మనిషి అనే భ్రమలో ఆమెను ఉంచి ఆమె నుండి కావలసినవన్నీ రాబట్టుకునేవారు. అంతా అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసేవారు. అలాంటి సమయాల్లో స్వరాజ్యం ఒంటరిదైపోయేది. ఏదో తెలియని శూన్యం మనసును ఆవహించేది. ఎడారిలో ఒక్కతే ఉన్నట్టు అనిపించేది. ఎటువైపు చూసినా ఇసుక, వేడి, ఒక చల్లని మాట కానీ ప్రేమపూర్వకమైన పిలుపు కానీ ఉండేవి కావు. ఎదురు దెబ్బ తగిలిన పసిపిల్లల మనసు అమ్మా అని ఆక్రోశించేది. అమ్మా అనుకోగానే మనసుకు ఒక విధమైన సాంత్వన కలిగేది. ఎక్కడా లేని తడి కళ్ళల్లో చేరేది. తమ్ముడి చేయి పట్టుకుని అమ్మ ఒడిలో చేరినట్టుండేది. వాళ్ళను ఒక్కసారి చూడాలన్న ఆశ గుండెల్లోంచి లావాలా పొంగేది. మరుక్షణం రమణమూర్తి ఒప్పందం గుర్తొచ్చి అది గుండెల్లోనే మండిపోయేది. కనీసం వాళ్ళని చూడాలన్న ఆలోచన తన మనసులోకి రానివ్వటమే తను రమణమూర్తి పట్ల ద్రోహం చేసినట్టు కదా అని అనుకునేది. మనస, వాచ, కర్మణ అతనికి విధేయురాలుగానే ఉండేది. ఏళ్ళు గడిచిపోతున్నాయి. కానీ ఆ మధ్య కొన్నాళ్ల క్రితం తెలిసిన వాళ్ళింట్లో పేరంటం అని వెళ్ళింది. అక్కడ ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో స్వరాజ్యం ఊరి పేరు వచ్చింది. వాళ్ళంతా
చేసుకుని వినసాగింది. మొన్న మీ అక్క కూతురు పెళ్ళని వెళ్ళారు కదా, ఎలా అయింది? మగ పెళ్లివారు మంచివాళ్ళేనా? అబ్బాయి ఎలా ఉన్నాడు? అడుగుతోంది ఒక ఆవిడ మరో ఆవిడ్ని. "ఆ, చాలా మంచివాళ్ళు. పెళ్లి కొడుకు తల్లికైతే నోట్లో నాలిక లేదనుకో. పెళ్లి కొడుకు ఎంత బుద్ధిమంతుడో, పెళ్లి కూడా ఎంత బాగా చేశారో మా అక్క వాళ్ళు." ఆ మాట్లాడుతున్న ఆవిడ అక్క కూతురునే తిలక్కిచ్చారట. కుతూహలంగా ఆవిడ వైపు చూసింది స్వరాజ్యం. మనిషి బాగుంది, చక్కటి ఛాయ, నిండుగా ఉన్న మొహంలో స్వచ్ఛత ఇవన్నీ చూసి ఈ పిన్ని పోలికల్లో 10వ వంతు ఆ అమ్మాయికున్న తన తమ్ముడు అదృష్టవంతుడే అనుకుంది. పెళ్లి బట్టల్లో తిలక్ను ఊహించుకుంది. ఎంత పొడుగై ఉంటాడో, అసలు ఉద్యోగం చేస్తున్నాడో ఏమో తెలియని స్వరాజ్యం తన ఊహా ప్రపంచంలో రంగరంగ వైభవంగా తమ్ముడు పెళ్లి చేయించేసి తలంబ్రాలు పోయించేసింది. ఒక్కతే ఆడపడచట. పెళ్ళై వెళ్ళాక మళ్ళీ పుట్టింట్లో అడుగు పెట్టలేదట. అల్లుడు గారికి ఏదో పెద్ద ఉద్యోగం అట. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగదని ఆవిడ మళ్ళీ పుట్టింటికే రాలేదట. ఆ గుండ్రటి మొహం ఆవిడ పెళ్లి విశేషాలన్నీ చెప్పుకుపోతోంది. మొగుడికి ఎంత పెద్ద ఉద్యోగం అయితే మాత్రం మరీ పుట్టింటిని అంత తీసి పడేస్తారా ఎవరైనా? ఒక ఆవిడ ఆశ్చర్యపోయింది. మిగిలినప్పుడు రాకపోతే రాకపోయింది. కనీసం తమ్ముడు పెళ్ళికైనా రావద్దు? చూడమ్మా, డబ్బు అక్క తమ్ముళ్ళని ఎంత విడదీస్తుందో. మరొక ఆవిడ లోక సత్యం తేట తెల్లం చేసింది. పోనీలే, అలాంటి ఆవిడ రాకపోవటమే మంచిది. తీరా వచ్చాక పెళ్లిలో అది బాగలేదు ఇది బాగలేదని అలిగి కూర్చుంటే ఆడపెళ్లి వారి పని అయి ఉండేది ఆవిడని బ్రతిమలాడటానికి. మరొక పెద్ద ఆవిడ అందులో కూడా మంచినే చూపించింది. స్వరాజ్యానికి అనుమానం వచ్చింది. అంటే తమ పెళ్లిలో రమణమూర్తి పెట్టిన కండిషను ఎవరికీ తెలియదా? అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి పలకరింపులు రాకపోకలు ఉండకూడదని అతను పెట్టిన కండిషన్ ఎవరికీ తెలియకుండానే ఉందా? ఒక్కసారిగా ఆవేశం వచ్చింది స్వరాజ్యానికి. మళ్ళీ అంతలోనే చల్లబడిపోయింది. తెలియకే అందరికీ తెలుసు, తమ కుటుంబంలో వాళ్ళందరికీ తెలుసు, సూర్య మాస్టర్కి ఖచ్చితంగా తెలుసు. ఒకరికి తెలిసిన విషయం ఊళ్ళో 10 మందికి తెలియకుండా ఉంటుందా? కానీ తెలియనట్టే ఉన్నారు. ఎందుకంటే ఆ ఒప్పందం మాట పైకి చెప్పి రమణమూర్తిని నలుగురిలో చెడ్డవాడిగా చూపించడం వాళ్ళకి మర్యాద కాదు. పిల్లను పుట్టింటికి పంపని దుర్మార్గుడిగా రమణమూర్తిని దూషించలేరు. పెళ్ళయ్యాక పిల్ల మొహమైనా చూడని కసాయి వాళ్ళుగా పుట్టింటి వాళ్ళని చెప్పుకోలేరు. అందుకే ఆ కండిషన్ మాట పైకి రానివ్వకుండా తనను గర్విష్టిగా చిత్రీకరించారు. పరువు మర్యాదల కోసం మనుషులు ఎన్ని రకాలుగా మనస్సులను చిక్కబట్టుకుంటారో మొదటిసారిగా అర్థమైంది స్వరాజ్యానికి. అందరి దృష్టిలో రమణమూర్తి మహానుభావుడు, తనే గర్విష్టి. స్వరాజ్యం కూడా తన ఆలోచనలు అలాగే తిప్పుకుంది, మనసును గట్టిపరుచుకుంది. తనకు గృహలక్ష్మి హోదా కల్పించిన రమణమూర్తి నిజంగా గొప్పవాడే, తనకి స్థానం కల్పించిన అతను పూజనీయుడే. అందుకే స్వరాజ్యం తను ముందు ఆవేశపడి తప్పు చేసినందుకు లెంపలేసుకుంది. ఇంటికొచ్చి దేవుడి ముందు దీపం వెలిగించి ఆలోచనలోనైనా సరే భర్తను నిందించిన తన అపరాధాన్ని క్షమించమని కోరింది. పైకి అలా సమాధానపరుచుకుంది. కానీ తల్లిని తమ్ముడిని గురించి ఆలోచనలు మనసులోకి రాకుండా ఆపటం ఆమె తరం కావటం లేదు. ఈ మానసిక క్షోభను ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. ఆఖరికి ఆలోచించి స్వరాజ్యం రోజు కేవలం 2 నిమిషాల మాత్రం వారిని గుర్తు చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. ఆ మాత్రం స్వతంత్రం తన మనసుకి ఇవ్వకుండా ఉండలేకపోయింది. ప్రతిరోజు ఒక్క 2 నిమిషాల మటుకు వారి గురించి దేవుణ్ణి ప్రార్థించి మళ్ళీ నిత్యకృత్యంలో పడిపోవడం. అందుకు ఒక ఉపాయం ఆలోచించుకుంది. పెరట్లో తులసి కోట పక్కన ఒక నంది వర్ధన మొక్క నాటింది. రోజు పూజ పూర్తవగానే తులసి కోటలో నీళ్లు పోస్తూ మరి కాసిని నీళ్లు నందివర్ధనం మొక్కలో పోస్తుంది. ఆ మొక్క ఆమె పుట్టిల్లు. ఆ పూచిన పూలు ఆమె మేనత్త, తల్లి, తమ్ముడు. తెల్లగా స్వచ్ఛంగా వెన్నెల ముద్దలా ఉన్న ఆ పూలను చూసిన 2 నిమిషాలు ఆమె మనసుకి ఎంతో తృప్తి. అంతే. మరి మిగిలిన రోజంతా స్వరాజ్యం ఒక యంత్రం అయిపోతుంది. రోజు మొత్తంలో మనసు స్పందించిన ఆ 2 నిమిషాల జీవనంతో ఆమె 24 గంటలు గడిపేస్తుంది. రమణమూర్తి మాట మీరినట్టు అవ్వదు, తన మనసును బాధ పెట్టుకుంటున్నది లేదు. ఈ ఏర్పాటు చేసుకున్నాక మరింత ఉత్సాహంగా రమణమూర్తి కుటుంబానికి అంకితమైపోయింది స్వరాజ్యం.
ఇక సాఫీగా సాగుతున్న అలాంటి సమయంలో పతంజలి సమస్య తెచ్చిపెడతాడని స్వరాజ్యం కల్లో కూడా ఊహించలేదు. ఎలా పరిచయమో చెప్పలేదు, కానీ నేహ అనే అమ్మాయిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని ఇంట్లో బాంబు లాంటిది పేల్చాడు. నేహ బెంగాలీ పిల్ల. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసి ఏదో ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఇంట్లో మళ్ళీ కురుక్షేత్రమే అయింది. బెంగాలీలు చేపలు తింటారు, ససేమిరా పనికి రాదంటుంది పంకజం. ఇలా బెంగాలీలని పంజాబీలని తన ఇంట్లోకి తీసుకురావటం తనకు నచ్చదని తేల్చి చెప్పేస్తాడు రమణమూర్తి. మరింక పతంజలి స్వరాజ్యం కాళ్ళ మీద పడిపోయాడు. నేహాతో పెళ్లి జరగకపోతే మరింక పెళ్ళే చేసుకోనని తేల్చి చెప్పేశాడు. స్వరాజ్యానికి ఏం చేయాలో తోచలేదు. పంకజం అవుననదు, కాదనదు. విషయం తెలిసిన ప్రమీల, ఇదేమిటొదినా, వాడు బెంగాలీ అమ్మాయిని చేసుకుంటే మా అత్తారింట్లో నా పరువేం కావాలి? ఇప్పటికే మా తోటి కోడలు నన్ను తీసికట్టుగా చూస్తున్నారు. ఇది కూడా జరిగితే ఇంకా పల్సన అయిపోను అంది. ఇంట్లో ఒక రకమైన స్తబ్దత చోటు చేసుకుంది. ఒకరోజు పతంజలి స్వరాజ్యాన్ని గుడికి తీసుకెళ్ళి అక్కడ నేహాను పరిచయం చేశాడు. తీర్చిదిద్దిన అందంలా ఉంది నేహ. చాలా ఏళ్ల నుంచి ఆంధ్రాలోనే ఉంటున్నారు కనుక తెలుగు బాగానే మాట్లాడుతోంది. తల్లిదండ్రులకు ఒక్కతే అమ్మాయి. మంచి మర్యాద గల కుటుంబం. ఆమెను కాదంటానికి కారణం కనిపించలేదు స్వరాజ్యానికి. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఆంధ్ర వాళ్లకు నేహాని ఇవ్వటానికి జంకుతున్నారని చెప్పింది. స్వరాజ్యం నేహాను ఒక్కటే విషయం అడిగింది. అటు మీ అమ్మ నాన్న, ఇటు మేము మీతో రాకపోక లేకపోయినా కూడా మీరిద్దరు సంతోషంగా ఉండగలరా అని. నేహ చాలాసేపు ఆలోచించింది. పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకుని విడిగా ఉండటం కష్టమే, కానీ ఆ పెద్దవాళ్లే మా ప్రేమ గురించి ఆలోచించకుండా పట్టుదలతో ఉంటే ఇంకా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా మేము ఒక్కటవక తప్పదు అంది. నేహలోని ధైర్యాన్ని చూసి మెచ్చుకుంది స్వరాజ్యం. రమణమూర్తి ఒప్పుకోకపోయినా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు అనిపించింది. చూడచక్కని జంటలా ఉన్న వాళ్ళని చూసి తన దిష్టే తగులుతుందేమో అన్నట్టుగా చూపు మళ్లించుకుంది. వదినకు నేహాను చూపించాక పతంజలి అన్నగారి ముందు మాట్లాడే ధైర్యం వచ్చింది. తన వాదన బలపడుతుందన్న భరోసాతో నేహ స్వరాజ్యానికి కూడా నచ్చిందని ఇంట్లో చెప్పాడు. నువ్వెప్పుడు వెళ్ళావు వాళ్ళింటికి? స్వరాజ్యం మీద ఎగిరాడు రమణమూర్తి. హడలిపోయింది స్వరాజ్యం. మామూలుగా ఉన్నప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటాడో కోపం వస్తే అంత పిచ్చివాడైపోతాడు తను. నేను గుడికి వెళ్ళానండి, అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది నెమ్మదిగా చెప్పబోయింది. ఆ అమ్మాయి నీకెలా తెలిసింది? పతంజలి తీసుకొచ్చి చూపించాడు. అంటే వదిన మరిదులిద్దరూ నన్ను వెర్రి వెదవని చేసి నా వెనకాల ఇంత గ్రంథం నడుపుతున్నారన్నమాట. నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా చీమ కూడా కదలటానికి వీల్లేదు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. దానికి ఇష్టం ఉన్న వాళ్ళే ఇంట్లో ఉండండి, లేని వాళ్ళు బయటికి పోండి తేల్చేశాడు రమణమూర్తి. నేహాను వదులుకునే ఉద్దేశం పతంజలిలో లేదు. మరింక వాదించకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి నేహాను పెళ్లి చేసుకున్నాడు. అతని ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు స్వరాజ్యం చాలా బాధపడింది. 15 ఏళ్ల పాటు అతన్ని పెంచిన మమకారం ఆమె గుండెల్ని నలిపేసింది. రమణమూర్తికి మట్టుకు ఇది తన పెద్దరికానికి తగిలిన దెబ్బలాగే భావించాడు. పంకజం లోపల బాధున్నా పైకి కనిపించనీయలేదు. కనిపిస్తే రమణమూర్తితో తంటా కదా. అలాగా రమణమూర్తి బాధ్యత తీసుకుని చదువు సంధ్య చెప్పించిన చెల్లెలు తమ్ముడు ప్రాజ్ఞులయ్యాక వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. మగవాడు నిర్ణయం తీసుకోవలసిన వాడు కనుక పతంజలి చెడ్డవాడుగా ముద్రపడి అన్నకు దూరం అయ్యాడు. ఆడపిల్ల ప్రమీల పైకి కనిపించకుండా భర్తను అడ్డం పెట్టుకుని మా ఆయనకిష్టం ఉండదన్నయ్య అంటూ కావలసినప్పుడు వచ్చిన అక్కర్లేనప్పుడు మానేసి నెపమంతా భర్త మీదకి నెట్టేసి చాలా తెలివిగా వ్యవహరించేది. పెళ్ళయ్యాక శాస్త్రోక్తంగా 2 పురుళ్ళు పోయించుకొని వెళ్ళింది. భర్త పేరు చెప్పి తోడికోడల పేరు చెప్పి రమణమూర్తి దగ్గర ఏడ్చి అప్పుడు పుట్టింటి నుంచి చాలానే చేరవేసుకుంది అత్తింటికి. ఒకసారి సంతోషంగానూ మరోసారి విసుక్కుంటూనో ఇంకోసారి తప్పదన్నట్టుగానో రమణమూర్తి చెల్లెలు కోరికలన్నీ తీరుస్తూనే ఉన్నాడు. ప్రమీల అడిగినవన్నీ ఇస్తుంటే చాలా ఆమెతో మరే సమస్య లేదు. ఇప్పుడు స్వరాజ్యానికి 52 సంవత్సరాలు. పెళ్ళై 34 ఏళ్ళయింది. ఇప్పటికీ రమణమూర్తి ఆమెకు అర్థం కాలేదు. ముఖ్యంగా పతంజలి విషయంలో రమణమూర్తిలో వచ్చిన మార్పు స్వరాజ్యం ఊహకు కూడా అందనిది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, పెళ్ళైన 4 ఏళ్లకి పతంజలి భార్య నేహ చూలాలైంది.
అతని అత్తామామలు రిటైర్ అయ్యి బెంగాల్ వెళ్ళిపోయారు. ఆ అన్నగారి తిక్కలో ఏ నూరో వంతో పతంజలిలో కూడా ఉన్నట్టుంది. అందుకే వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూడరేమోనని నేహాను పుట్టింటికి పంపలేదు పతంజలి. చెప్పిన సమయానికి ముందే నేహాకు నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రిలో చేర్చాడు. కాళ్ళు చేతులు ఆడటం లేదు అతనికి. ఆ అర్ధరాత్రి సమయంలో అన్నగారింటికి వచ్చి స్వరాజ్యాన్ని రమ్మని బతిమాలుకున్నాడు. ఆ సమయంలో రమణమూర్తి టూరుకు వెళ్ళాడు. వదిన, నేహ చాలా బాధపడుతోంది వదిన, ఎవరూ లేరు, కాస్త సాయం రా వదిన, ప్లీజ్ వదిన అంటూ అంత పెద్ద మగాడు అలా బతిమాలుతూ ఉంటే కాలు చేయి ఆడలేదు స్వరాజ్యానికి. అటు ఇటు అందరూ ఉండి కూడా నేహ ఒక్కటే దిక్కులేని దానిలా ఆసుపత్రిలో ఉందని అనుకుంటుంటేనే బాధగా ఉంది స్వరాజ్యానికి. అత్తగారి వైపు చూసింది, ఏం చేయనన్నట్టుగా. వెళ్ళిరావే, పెద్దాడికి చెప్పద్దులే, ఊళ్ళో లేడిగా అంది పంకజం అటు ఇటు కానట్టుగా. అబద్ధం ఆడటమా అసలు నచ్చలేదు స్వరాజ్యానికి. వదిన, అన్నయ్య వద్దన్న పనిని చేసింది నేను. అన్నయ్య నన్ను రావద్దనన్నాడు కానీ నిన్ను కాదు. ఒక్కసారి రావదినా, నీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్ ఆలస్యం చేయకొదినా అన్నాడు. ఆలోచించడానికి సమయం కాదు. అవతల ప్రాణాలతో సమస్య అనుకుని ఏమైతే అయిందని పతంజలితో ఆసుపత్రికి వెళ్ళింది స్వరాజ్యం. నేహ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే స్వరాజ్యం అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు. వరండాలో బెంచ్ మీద కూర్చుని వేయి దేవుళ్ళకు మొక్కుకోవడం తప్ప. కానీ అలా కూర్చోవటం వల్ల పతంజలికి ఎంత మానసిక ధైర్యం, నేహాకు ఎంత ఆలంబన. అదే చేసింది స్వరాజ్యం. నేహాని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నప్పుడు ధైర్యం చెప్తూ ఆప్యాయంగా ఆమె చేయి నొక్కి నుదుటి మీద తన చల్లని చేతి నుంచింది. నేహాకు బోలెడు ధైర్యం వచ్చింది. పతంజలితో పాటు వరండాలో బెంచ్ మీద కూర్చుంది. గైనకాలజిస్ట్ మంచి అనుభవం కల ఆవిడ. తెల్లవారుతుండగా మగబిడ్డ పుట్టాడని, తల్లి బిడ్డ క్షేమం అని కమ్మటి కబురుతో వచ్చింది నర్సు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది స్వరాజ్యం. పతంజలి ఆనందానికి అవధులు లేవు. అదండి మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.